పాడు మట్టి బిడ్డల నేస్తం నీవన్నో కష్టాజీవుల కంటి పాప చుండూరి రవి బాబన్న వెంకటరాజు పాలెం పల్లెల బలమైనవన్నా రైతు ఇంట బుట్టిన మా రవి బాబన్న వైసీపీ యుద్ధమా జగనన్న సైన్యమా అలు పెరుగని త్యాగమా అన్నార్థుల ధైర్యమా జనములో జగనన్న వెంట నడిచే రవి బాబన్న పదవున్న లేకున్న ప్రజల కోసమే నడిచిన రవి బాబన్న ఒంగోలులోన జగనన్న వైసీపీ జెండలెత్తినావన్నా పదవున్న లేకున్న ప్రజల కోసమే నడిచిన రవి బాబన్న ఒంగోలులోన జగనన్న వైసీపీ జెండలెత్తినావన్నా వెంకటేశ్వర్లు కోటేశ్వరమ్మల కడుపున పుట్టినవో బాల్యం నుండే ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకున్నావో ఒంగోలులో నా విద్యాభ్యాసాన్ని పూర్తి చేసినవో మంగమ్మ కాలేజీ మరిచిపో ఆ పై మొత్తం మిర్చి అంత పలసా ఏమన్నా వచ్చు దేశం వెళ్తే కదా ఈ ఖర్చు అంతా మొత్తమే ప్రభుత్వం ద్వారా సాయం అయితే ఏం కోరుకుంటున్నారు క్రాప్ ఇన్సూరెన్స్ చేశారా ప్రభుత్వ ఇన్సూరెన్స్ సరే విద్యార్థివైనావో విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణం అడుగులు పిడుగల్లె మలచి చేసినావు సమరం కష్టమన్న వాళ్ళ కన్నీళ్లు తుడిచినావయో న్యాయం సాయం సేవే లక్ష్యం చుండూరి రవి బాబన్న వైసీపీ జెండా జగనన్న మాట నమ్మినావు రవి బాబన్న న్యాయం సాయం సేవే లక్ష్యం చుండూరి రవి బాబన్న వైసీపీ జెండా జగనన్న మాట నమ్మినావు రవి బాబన్న కోటేశ్వరమ్మతో ఏలు బట్టి 7 అడుగులు వేసినవో సేవను మించిన త్యాగం లేదని ప్రజలలో నిలిపినవో ఉన్నతమైన ఇంట్లో పుట్టి ఉత్తముడైనావో ఆపదల్లో వెన్ను తట్టి ప్రజల అండా నిలిచినవో ధైర్యశాలి నీవయా సమరశీలి నీవయా నిస్వార్థ పరుడవు నిజాయితీ గల నేతవు అధిష్టానముకు నీవు విధేయుడవు అయినవు పదవున్న లేకున్న ప్రజల కోసమే నడిచిన రవి బాబన్న ఒంగోలులోన జగనన్న వైసీపీ జెండలెత్తినావన్నా పదవున్న లేకున్న ప్రజల కోసమే నడిచిన రవి బాబన్న ఒంగోలులోన జగనన్న వైసీపీ జెండలెత్తినావన్నా చదువుకునేటి పిల్లలెందరికో విద్యనందించినవో కార్మికుల పాలిట దైవమల్లే నిలిచావో మచ్చలేని నాయకుడయ్యి పేరెంతో పొందినవో ఉన్నతమైన పదవులను ఉత్తమంగా చేసినవో జనమే తన బలము జగనన్నే తన ధైర్యము రాజనీతి తెలిసిన నాయకుడవు నీవు కార్యకర్తలను కంటి పాపలాగా చూసినవు న్యాయం సాయం సేవే లక్ష్యం చుండూరి రవి బాబన్న వైసీపీ జెండా జగనన్న మాట నా పేరు తాదా నాశల్లో నేను రైతు కౌలు పొలాలు చేస్తూ ఉంటాను మా గ్రామంలో మొన్న మోదా తుఫానికి ఈ వర్షాల కారణంగా ఉన్న వర్షం వచ్చి నీళ్ళు వచ్చినందున ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏ అధికారి కూడా రాలేదు అయితే కనీసం 7-8 రోజులు అవుతున్నా కూడా నేలలోని ఇంకా పైర్లు ఉన్నాయి ఈ వాటర్ అయితే ఎట్టి వెళ్ళే పరిస్థితి లేదు ఈ మొక్కలు మిరప మొక్కలు కానీ శావం కానీ గెనుసు కానీ ఈ కుళ్ళిపోవటమే కానీ రైతుకి పెట్టుబడి సాయం కింద ఏమి గవర్నమెంట్ నుంచి ఏమి అందలేదు మేము రైతులందరం కలిసి సాయం కోరుతున్నాం గవర్నమెంట్ నుంచి ఏ అధికారి కూడా ఒక అధికారి కూడా వచ్చి మాకు రైతులకు న్యాయం చేయలేదు
అదేవిధంగా ఇప్పుడు కనీసం ఒక్కొక్క రైతుకి ఎకరానికి వచ్చి 50,000 నుంచి 60,000 ఖర్చు అయింది. కానీ ఏ మేము అధికారులను అడుగుతుంటే మా పై నుంచి గవర్నమెంట్ నుంచి క్రాప్కి వచ్చిన పంటలు అయితేనే మాకు రాయమని చెప్పారు అంటున్నారు అధికారులు. ఇప్పటికైతే ఏ అధికారి రాలేదు, ఏ రైతుకి కూడా న్యాయం జరగల. నా పేరు తెల్లూరు వెంకటనారాయణ. నేను గత 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. ఈ మోందా తుఫాను గత 20 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఎప్పుడు లేదు. ఈ రకంగా ఏ విధంగా ఉందంటే మోందా తుఫాను అతలాకుతలం అయిపోయింది. మా కొత్తపట్నం మండలం అయితే తీర ప్రాంతం అసలు చిన్న పనిగా లేదు. ఇది గనిసి ఏమైపోయింది, మొత్తం కుళ్ళిపోయింది. ఇలాంటి దానికి ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటే బాగుంటుంది. శ్యామగడ్డ చూసి శ్యామగడ్డ అలాగే ఉంది, గనిసి అలాగే ఉంది, మిరప చూస్తే మిరప అలాగే ఉంది. కానీ ఎటువంటి ఒక్క నాయకుడు కానీ అధికార ప్రభుత్వం ఏ ఒక్కరు వచ్చి గ్రామాల్లో తిరిగి అయ్యా మీకు ఏం నష్టమైంది, ఏం బాధిందని ఏ ఒక్క వ్యక్తి పరామర్శించింది లేదు. కానీ మా రైతులమే ఈ విధంగా ఉంటే చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఈ విషయాన్ని గమనించి రైతులకి న్యాయం చేయాల్సిందని మేము కోరుతున్నాను.